హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఊరందరిది ఒక దారి అయితే ఒలిపి కట్టేది ఒక దారి అని చెప్పేసి, లేకపోతే ఉంచుకున్న దాన్ని ఒక దారి, ఏదో సామెతలు ఉంటాయి. ఇంకా సామెతలు ఎందుకు కనిపెట్టారు, ఎందుకు అవి ప్రాచుర్యంలోకి వచ్చాయన్నది కొన్నిసార్లు మనం ఆలోచించకపోవడమే మంచిది. సో ఇతని పేరు మహాన్యూస్ వంశీ, అందరూ ముద్దుగా టాల్కమ్ పౌడర్ వంశీ అంటారు. సో ఏదో టాల్కమ్ పౌడర్తో నేను మ్యాజిక్లు చేస్తా అది ఇదని చెప్పేసి ఇంతకుముందు నవ్వుల పాలైనాడు. ఇప్పుడు మీ సహాయం కోరుతున్నాడు. ఎస్, మీ అందరి సహాయం కోరుతున్నాడు. మీరు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో పెడితే నా వీడియోలు మోస్ట్లీ ఈ పచ్చ మీడియా మొత్తం చూస్తూ ఉంటుంది, మొత్తం గ్యారంటీగా చూస్తూ ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. సో వాళ్ళు కూడా మన వీడియో నుంచి కొంచెం ఏదైనా కానీ నేర్చుకుంటారు. సో ఫస్ట్ మిమ్మల్ని ఏ సహాయం అడుగుతున్నాడు, మీరు ఏ సహాయం చేయగలరో ఒకసారి మా టాల్కమ్ పౌడర్ వస్తాడో ఒకసారి వినండి. ఒకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి ఆయన స్వాప్నికుడు, శ్రామికుడు, దార్శనికుడు, విజనరీ లీడర్, ప్రజానాయకుడు. ఆయనకి ఇలాంటి బిరుదులు 76 ఇవ్వచ్చు, 76 బిరుదులు ఇవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడిని తెలుగు రాష్ట్రాలలో నవ్వుతో నా భవిష్యత్తు అని చెప్పవచ్చు. అలాంటిగా కష్టపడేటువంటి నాయకుడు ఇంతవరకు మనం చూడలేదు, భవిష్యత్తులో చూడబోతామో లేదో తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే అలాగ కష్టపడటం, హార్డ్ వర్క్ చేయటం అనేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రత్యేకత ఉంది. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఎప్పుడూ లేనంతగా ఈసారి విపరీతమైనటువంటి వైబ్ వచ్చింది. ఎప్పుడూ లేనటువంటి విపరీతమైన వైబ్ వచ్చిందంట. ఎక్కడ పచ్చ మీడియాలోనా? సో ఇప్పుడు మీ సహాయం మాకు ఎందుకు కావాలి అంటే, 76 పేర్లు పెట్టచ్చట చంద్రబాబు నాయుడికి. ఒక 3-4 చెప్పాడు. స్వాప్నికుడు, శ్రామికుడు, దార్శనికుడు, విజనరీ లీడర్ అని 4 చెప్పాడు. ఇంకా 72 ఎవరు మీ తాత చెప్తాడా? ఏం టాల్కమ్ పౌడర్ మీ తాత చెప్తాడా? అందుకే రాష్ట్ర ప్రజలు అడుగుతానండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఇంకా ఏమని మనం పిలవచ్చో మీరే చెప్పండి. నాకు కొన్ని పేర్లు గుర్తుకొస్తున్నాయి. వెన్నుపోటుదారుడు, ఇంకా మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్, నిజాలు చెప్పడు, కల్లిబుల్లి మాటలు, అబద్ధాలే పునాదులుగా వేసుకొని పైకి ఎదిగిన నేత, దొడ్డిదారిలో కొడుకును కూడా రాజకీయాల్లోకి తెచ్చిన గొప్ప గొప్ప డాష్. సో ఇట్లా నాకు కూడా చెప్పమంటే ఒక 20-25 దాకా చెప్పగలను చంద్రబాబు గురించి. చక్రాలు తిప్పుతాడు, బొంగరాలు తిప్పుతాడు, కానీ అవి తిరగవు. ఇటాటివి ఎన్నో. కంప్యూటర్ ప్రదాత, సెల్ ఫోన్ కనిపెట్టిన గొప్ప టెక్నాలజీకి ఫాదరు, డ్రోన్స్ కనిపెట్టిన వీరుడు, ఏఐ కనిపెట్టిన సూర్యుడు. ఇవన్నీ బ్రాకెట్లో మళ్ళీ సపరేట్గా ట్యాగ్ లైన్స్ ఉంటాయి అన్నిటికీ. అంతా గ్యాసు, అంతా అబద్ధం, అంతా మోసం అని. సో ఇట్లా నేను ఒక 15-20 చెప్పగలను. ఇంకా మిగతావి కింద మీరే రాయాలి. 76 రావాలంటే ఏందుంది? ఒక్క ప్రాజెక్టు. నిన్న మా వెంకటరెడ్డి చెప్పినాడు, నేను ఎక్కడో వీడియో చూసా, మా అధికార ప్రతినిధి కార్మూరు వెంకటరెడ్డి గారు చెప్పారు. ఒకటంటే ఒకటి నువ్వు తెచ్చినావా, డైకిన్ కానీ, లేకపోతే గూగుల్ కానీ, గూగుల్ అనేది అదాని డేటా సెంటర్, లేకపోతే అమ్మఒడి కానీ, దాన్ని అమ్మకు వందనం చేసినాడు. రైతు భరోసా మేము పెడితే రైతన్నకు వందనమో ఏదో పెట్టాడు. అక్కడ చూపించే ఇల్లులన్నీ మేమిచ్చిన ఇల్లులే. నువ్వు ఒకటంటే ఒకటి చేసినావా చంద్రబాబు అని చెప్పేసి నిన్న ఏదో బర్త్డేకి డిస్ప్లే పిక్ ఏదో వస్తుంది కదా, ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినట్టువే. అట్లుంటాయి. ఏ చంద్రబాబు నాయుడు పలానా పథకం కనిపెట్టాడు అని ఒకటి చెప్పండి, హిట్ అయిన పథకం చెప్పండి. నేను చెప్తా, కొన్ని ఎత్తిపోయినట్టు చెప్పమంటే నేను చెప్తా. మీరు చెట్టు పుట్ట, తట్టా బుట్ట, బోకి బోలె, శంభు తపేల, ఇట్లాంటివి ఎన్నో కనిపెట్టాడు. జన్మభూమి అన్నాడు. ఏమైంది ఇప్పుడు? జన్మభూమి కమిటీలు తెలుగుదేశాన్ని సర్వనాశనం చేసినాయి. సో జన్మభూమి కమిటీలు జోలికే పోవడంలే. ఏంటి పోవడంలే? అదొక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. ఆకస్మిక తనిఖీలను చేసేవాడు. ఇవన్నీ ఏంటంటే, అప్పట్లో రామారావును వెన్నుపోటు కొడిచిన తర్వాత నేను సాక్షి అండి, నేను ప్రత్యక్ష సాక్షిని. నాకు అప్పుడు 15 ఏళ్ళలో రామారావుకు వెన్నుపోటు కొడిచినప్పుడు బాగా ఈనాడు పేపర్ బాధ చదివాను. ఇప్పుడు నేను అది ఎన్నోసార్లు చెప్పింటా, నాకు వచ్చే తెలుగులో ఒక 50-60% నేను న్యూస్ పేపర్ల ద్వారా నేర్చుకున్న తెలుగే. ఆ పదాల మీద పట్టు రావడము, ఆ పదాలని ఎందుకు అక్కడ రాశారని చెప్పేసి ఆలోచించేవాడిని. ఎందుకంటే మనకు అర్థం కావు కదా ఆ పదాలు. అలా 10 మందిని అడిగి తెలుసుకునేవాడిని. ఈనాడు భలే రాసేవాళ్ళు తెలుసా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినారనుకోండి, అప్పుడు 2 ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారి పైన ఊరికే బయట మాట్లాడే వాళ్ళు 2 ఉండేవాళ్ళు. ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి అని చెప్పేసి తెలంగాణకు చెందిన సీనియర్ లీడరు, అలాగే వెంకటస్వామి
వెంకటస్వామి గారి గురించి మీకు తెలుసు, ఆయన సీనియర్ లీడర్, ఇప్పుడు వాళ్ళిద్దరు పిల్లలు కూడా రాజకీయ నాయకులు. సో ఈనాడు వాళ్ళు పోయి వాళ్ళ దగ్గర గొట్టాలు పెడతారు, పోనీవయ్యా నన్ను ఎందుకు అడుగుతావు, ఆయన ముఖ్యమంత్రి అదే చేస్తున్నాడంటే ఇంకా వెంటనే నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమిటంటే నిప్పులు చెరిగిన ఉప్పు నూతల కలకలం రేపిన కాక. వెంకటస్వామి గారిని కాక అనేవాళ్ళు. సో వాళ్ళు ఏమనిండరు వాళ్ళిద్దరు ఇంటి దగ్గర, ఎందుకంటే వాళ్ళు కొంచెం మాట్లాడేవాళ్ళు, దే వర్ వెరీ క్రిటికల్ అబౌట్ ద కాంగ్రెస్ రూల్. సో వెంటనే నిప్పులు చెరిగిన ఉప్పు నూతల కలకలం రేపిన కాక అని రాశారు. ప్రతిసారి అదే హెడ్డింగ్. వాళ్ళు కూడా చూసి అనుకునేవాళ్ళేమో, నేనెప్పుడు నిప్పులు చెరిగినా, నేనెప్పుడు కలకలం రేపినా అని. కొన్ని ఉండేటివి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ అప్పుడు పార్ట్నర్షిప్లో బాగా ఆడేవాళ్ళు. అప్పుడు హెడ్డింగ్లు ఇవన్నీ అంటే అవి ఒక ట్రేడ్ మార్క్ హెడ్డింగ్స్ అనమాట. ఈనాడులో శివమెత్తిన సచిన్, గుబాలించిన సౌరవ్, ఇట్లాంటివి ఉండేటివి. బంతిని తుత్తునీయలు చేసినారనే వాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు బంతిని తుత్తునీయలు అంటే ఏంది అనేది. ఇవన్నీ మన పత్రికల్లో మాత్రమే వాడే పదాలు అనమాట. సో ఈ తుత్తునీయలు చేయడం ఏంది అనుకునేవాడు. సో ఇట్లా ఇవన్నీ కూడా ఎలా రాసేవాళ్ళు, ఎలా చేసేవాళ్ళు అనేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆకస్మిక తనిఖీలు అది ఇది అంటే ఈనాడు లేపేవాడు చంద్రబాబుని. అప్పుడు మనకి ఈనాడే మెయిన్ పత్రిక. సో అందరం కూడా అనుకునేవాళ్ళం, నిజంగానే చంద్రబాబు మార్క్ తీసుకొస్తున్నాడంట, అసలు చంద్రబాబు మార్క్ గవర్నెన్స్ ఇది, చంద్రబాబు మార్పు తీసుకొస్తున్నాడు అది ఇది అని చెప్పేసి మేము కూడా అంటే ఏంది, రామారావును పోటు పొడిచిన దాన్ని మరిపించి చంద్రబాబును మురిపించాలా, ప్రజల దృష్టిలో మంచోడుగా చేయాలని చెప్పేసి మీడియా వాళ్ళు విపరీతంగా హైప్ ఇచ్చినారు. అది ఇప్పటికీ కొనసాగుతుంది. 76 పేర్లు పెట్టచ్చంట. అప్పుడు మొదలైన వాయింపుడండి మన రాష్ట్ర ప్రజలకి ఇప్పటికీ అదే కొనసాగుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు టెక్నాలజీ అనేది అప్పుడు భూమిలోకి వచ్చింది. Y2K ప్రాబ్లం కానీ అది కానీ ఇది కానీ. చంద్రబాబు నాయుడు ట్రెండ్ సెటర్ అయితే, చంద్రబాబు నాయుడు కంప్యూటర్ రెవల్యూషన్ చంద్రబాబు నాయుడు వల్ల మొదలైతే మనం చంద్రబాబు నాయుడు గొప్పోడు అనుకోవచ్చు. అన్ని చోట్ల అయిందబ్బా, అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో అయింది. అండ్ ఆల్సో మన రాష్ట్రంలో ఇప్పటికీ 80 to 90% ఉండే కంపెనీలన్నీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కాదు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రోడక్ట్ కూడా తయారు కాదు. అది తప్ప అంటే తప్పు కాదు, పాలకుల నుంచి సరైన రెస్పాన్స్ లేదు. మనకు ఆ తర్ఫీదునిచ్చి మనం ఎక్కువ డబ్బులు వాటి కోసం ఖర్చు పెట్టి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం డబ్బులు ఖర్చు పెడితే మన వాళ్ళు కత్తులాంటి కుర్రోళ్ళు ఉన్నారు. అమెరికాకు పోయి ప్రొడక్ట్స్ అన్ని డెవలప్ చేసే దాంట్లో 30-40% మన ఇండియన్సే. కానీ అక్కడ మన వాళ్ళ సేవల్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఇక్కడ ఉపయోగించుకోవడానికి ప్లాట్ఫామ్ లేదంతే. కానీ నేనే టెక్నాలజీ కనిపెట్టినా, నేను తాతను, నేను తండ్రిని, నేను ముత్తాతను అంటాడు. ఏం కనిపెట్టినావు? మళ్ళీ నేను చంద్రబాబు ఒకటి అడుగుతా, సన్నపిన్ను ఛార్జర్ అయినా కనిపెట్టినావా? చెప్తా అంటారు అంతే. ఈ మీడియా వాళ్ళు కొట్టి కానీ మనం గమనించాల్సిందండి, చెప్పి ముగిస్తాను. మనకు ఇట్లా మీడియాని ఇట్లా వాడుకోవచ్చని మనకు పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు. అది నెంబర్ 1. ఈనాడోడు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఎట్లా చేసినారంటే, ఇంకా వాళ్ళు ఏదైనా జరగనివ్వండి, బాబు గారికి ఆ క్రెడిట్ ఇచ్చేసి ఊదర కొడతారు. అది. సో 76 పేర్లు అయితే మీరు పెట్టండి, ఇంకెట్లా పెడతారు ఏందనేది మీ ఇష్టం.